హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ చైతూస్ వరల్డ్. ఈరోజు వ్లాగ్ వచ్చి నేను మా అపార్ట్మెంట్లో బాల్కనీలో గార్డెనింగ్ అయితే చేయబోతున్నాను. సో అది ఎలాగ ఏంటి అనేసి ఈరోజు వ్లాగ్ ఉంటుంది. సో ఫస్ట్ అయితే నేను ప్లాస్టిక్ బకెట్స్ తీసుకున్నానండి. ఈ ప్లాస్టిక్ బకెట్స్ మనకి క్యాంటీన్లో కర్డ్కి వస్తాయి. వీటికి ఐరన్ సిక్ని హీట్ చేసి స్టవ్ మీద పెట్టి ఇలా హోల్స్ పెడుతున్నానండి. ఎందుకంటే వాటర్ వెళ్ళడం కోసమని. చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి, అసలు చాలా బలంగా గుచ్చాల్సి వచ్చింది హోల్స్ పెట్టడానికైతే. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఆన్లైన్లో కలర్స్, కొన్ని స్ప్రే కలర్స్ ఆర్డర్ చేశాను. అందులో గోల్డ్ ఆర్డర్ చేస్తే ఇదేంటో కొంచెం లైట్గా బ్రౌనిష్ తెలుస్తుంది. సో చూడాలి డ్రై అయిన తర్వాత ఎలా ఉంటుందో అనేసి. సో ఇలా అయితే స్ప్రే చేస్తున్నాను కలర్స్ని. నార్మల్ కుండీస్ కన్నా, సిమెంట్ కుండీస్ కన్నా ఈ బకెట్స్ చాలా స్ట్రాంగ్, చాలా లైఫ్ అయితే వస్తుందండి. సో అవి వెయిట్ కూడా ఎక్కువ ఉంటుంది, మనం మార్చలేము అటు ఇటు. ఇవైతే వెయిట్లెస్ ఉంటుంది, స్ట్రాంగ్గా ఉండి లైఫ్ ఎక్కువ వస్తుంది అనమాట. సో అందుకని నేను ఇవి చూస్ చేసుకున్నాను. మట్టివి కూడా అంటే సిమెంట్ కూడా ఉన్నాయి, అవన్నీ తీసుకెళ్ళి నేను క్యాంటీన్లో అయితే పెట్టేశాను. దగ్గర దగ్గర 15 కుండీలు ఉన్నాయి నా దగ్గర ఇంతకుముందు. సో కొంచెం మేనేజ్ చేయడం, మెయింటైన్ చేయడం చాలా కష్టం అనిపించి నేనైతే అన్ని క్యాంటీన్లో తీసుకెళ్ళి పెట్టేశానండి. ఈ స్ప్రే నేను మీషోలో అయితే తెప్పించానండి, నాకు 210 పడింది. సో స్ప్రే చేసిన బకెట్స్ని మనం ఒక 6 అవర్స్ పక్కన నుంచి డ్రై చేసుకోవాలండి. సో నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం ఇప్పుడు. సాయిల్ అన్నీ మిక్స్ చేస్తున్నాను, ఎలా ఏంటి అనేది ఒకసారి చూపిస్తాను. ఇది వచ్చేసి కోకోపీట్ అండి, ఇది కోకోపీటు, బోన్ మీల్, నీమ్ ఆయిల్ కాదు, నీమ్ కేక్, మస్టర్డ్ కేక్ ఇవన్నీ తెప్పించానండి ఆన్లైన్లోనే. నెక్స్ట్ రెడ్ సాయిల్ అండ్ ఇసుక, గెత్తం ఇవన్నీ కలిపి మిక్స్ చేస్తున్నాను. ఇసుకని మనం ఎక్కువ క్వాంటిటీ అయితే తీసుకోక్కర్లేదు, ఒక 5% తీసుకోవాలి. గెత్తము ఒక 30% అలా తీసుకొని, నార్మల్ సాయిల్ ఉంటుంది కదా మట్టి, దాన్ని ఒక 50% అలా తీసుకోవాలి, 50 to 60%. రిమైనింగ్ అన్నీ ఇదేమో నార్మల్ సాయిల్, నేను క్యాంటీన్ నుంచి తెచ్చుకున్నాను. ఇది వచ్చేసి నీమ్ కేక్ అండి. తర్వాత బోన్ మీల్, ఇవి చేత్తో అసలు టచ్ చేయలేమంటే కొంచెం స్మెల్ వస్తుంది. ఇప్పుడేమో ఇసుక వేసాను. ఇదంతా ఒక 5%, అన్ని కలిపి కూడా 5% వేసుకోవాలి, మరీ ఎక్కువ వేసుకోకూడదు అనమాట. ఎందుకు వేసుకుంటామంటే నీమ్ కేక్ ఇవి వేరు పురుగు పట్టకుండా అలా అనమాట. సో ఇదంతా ఇక్కడ మిక్స్ చేయడం నాకైతే కొంచెం కష్టంగా అనిపిస్తుంది. యాక్చువల్గా క్యాంటీన్ దగ్గర అంతా మిక్స్ చేసుకొని, వాళ్ళ దగ్గర మిక్స్ చేయించుకొని సంచిలో తెచ్చుకొని ఇక్కడ నింపేసుకుంటే సరిపోయేది, ఈజీ అయ్యేది. సో ఒక పెద్ద కవర్ లాంటివి తెచ్చుకొని ఇలా పరుచుకొని కిందంతా కొంచెం డస్టీగా అవ్వకుండా ఉండడానికి ఇలా నింపేకొని కలుపుకోవడం జరిగింది మొత్తం. సో ఇప్పుడైతే కుండీలో నింపుతున్నానండి. కింద హోల్స్లో నుంచి మట్టి వెళ్ళకుండా కొబ్బరికాయ పెచ్చులు ఉంటాయి కదా, అవి పెట్టి దాంట్లో మళ్ళీ ఇప్పుడు మిక్స్ చేసిన సాయిల్ నింపాను. సో ఈ మొక్కలు తెచ్చి నేను దగ్గర దగ్గర 1 month పైన అయిపోతుంది. కృష్ణాష్టమి ముందు తెచ్చాను. నాటాలి, ఇలాగ నీట్ గార్డెన్లో సెట్ చేద్దాం అనుకుంటూనే ఉన్నాను, అసలు టైమే కుదరట్లేదు నాకు. ఇందాక చూపించిన బ్లూ డ్రమ్ క్యాప్స్ వచ్చేసి కింద పెడదాం అనుకుంటున్నానండి, ఎందుకంటే వాటర్ అది ఇది అవ్వకుండా, అంటే వాటర్ కింద లీక్ అయ్యి చారులు మరకులు పడకుండా నీట్గా ఉండడం కోసం అయితే కింద ఒక టైల్ పెట్టి దాని మీద ఆ డ్రమ్ క్యాప్ పెట్టి దాని మీద ఇది పెడదాం అనుకుంటున్నాను. ఈ బకెట్ అంటే ప్లాంట్ పెడదాం అనుకుంటున్నాను. సో చూడండి, చాలా పెద్దవి అనమాట బకెట్స్. సో కింద అంతా నేను సాయిల్ నింపేసి పైన మొక్క అయితే పెడుతున్నాను. నాకు తెలిసి ఇది డౌన్ అయిపోతుంది, సాయిల్ బాగా మెత్తగా ఉందన్నమాట, మరి గట్టిగా లేకుండా. ఇప్పుడు మనం నెక్స్ట్ మొక్క పెడదామండి. దీని పేరు ఏంటో కానీ కొంచెం తాటాకులు చెట్లాగా ఉంది. పాప మీ మొక్కను చూసారా, అసలు ఆ ప్లేస్ లేక రూట్స్ అన్నీ ఇలా బయటకు వచ్చేసింది కవర్ చుచ్చుకొని. సో అందుకని లీవ్స్ కూడా కొంచెం డ్రై అయిపోయాయి. ఎందుకు డ్రై అవుతున్న లీవ్స్ అనుకున్నాను, యాక్చువల్గా రీజన్ ఇదనమాట. సో ఇంకా ఇది ఫ్రీగా అయితే బాగా ఎదుగుతుంది. సో మొత్తం మొక్కలు అయితే నాటేసానండి, అయిపోయింది. బట్ కొన్ని కుండీలు అయితే ఖాళీగా ఉన్నాయి, ఒక 2-3. సో వాటిని కూడా ఉన్న మట్టి అంతా నింపేసి మిక్స్ చేసేసి కలిపి నింపి పెట్టేస్తాము. తర్వాత ఫ్రీగా ఉన్నప్పుడు ఎప్పుడైనా 2-3 మొక్కలు తెచ్చి పెడదామని అయితే అనుకున్నాను, ఎందుకంటే స్పేస్ ఇదంతా ఖాళీ అవుతుంది అనేసి. నీట్గా కుండీల్లో నింపేసి క్లీన్ చేసేస్తే ఒక్క పని అయితే అయిపోతుంది కదండి. సో అదనమాట. మొత్తం అయితే ఫైనల్గా మొక్కల్ని నీట్గా సెట్ చేసేసాను. సెట్ చేసి క్లీనింగ్ కూడా చేసేసానండి. ఇదిగోండి ఇప్పుడు ఫైనల్గా అయితే కలర్ స్టోన్స్ పెడుతున్నాను. పైకి సాయిల్ చాలా నింపేసాను, పైకి వాటర్ వేసినా కిందికి వెళ్ళిపోతుంది అన్నట్టు. ఎందుకు అంటే అది డౌన్ అయిపోతుందండి, మనం కోకోపీట్ అయితే మిక్స్ చేసాం కదా.
ప్లస్ సాయిల్ అంతా కొంచెం ఫ్రెష్‌గా వేసినప్పటికీ వాటర్ వేయంగా అది కొద్దిగా డౌన్ అవుతుందనమాట. సో, అందుకని బాగా పైకి వేశాను. నేను ఈ కలర్ స్టోన్స్ కూడా ఆన్‌లైన్‌లో తెప్పించానండి. కిలో 100 చొప్పున వచ్చింది నాకు. బట్ అయితే 5 కేజీస్ ఇంత అని కూడా అంటే కొంచెం డిస్కౌంట్‌లో వస్తాయి. 5 కేజీస్, 10 కేజీస్ అలాగా. 5 కేజీస్ వచ్చి నాకు ₹375 పడింది. సో, ఇదే అండి ఫైనల్‌గా గార్డెనింగ్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో, ఇప్పుడు కొద్దిగా ఫ్లవర్స్ అయితే అల్లుతున్నాను. నెక్స్ట్ డే దీపావళి ఉంది. సో, దానికి డెకరేషన్ కూడా కొద్దిగా చేస్తున్నాను. అన్నీ రేపే చేయాలి అంటే అవ్వదు కదా! సో, ఈ ఈ రోజొచ్చేసి దివాళీ ముందు రోజనమాట. సో, అదే అండి. మీకు గనక ఈ వ్లాగ్ నచ్చింది అంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్‌ని అస్సలు మిస్ అవ్వద్దు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం. సో, ఇదొచ్చేసి హ్యాపీ దివాళీ లైటింగ్స్‌తో వచ్చిందండి విత్ లెటర్స్. బయట మధ్యలో గుమ్మం దగ్గర పెడదాము దీపం అనుకున్నాను. బట్ అక్కడ స్ట్రెయిట్‌గా ప్లగ్ అయితే పెట్టు. లేదు. సో, అందుకని ఇక్కడ టీవీ దగ్గరైనా పెడదాము. ఎందుకంటే ఇక్కడ ప్లగ్ ఉందండి. సో, అది కూడా డౌన్‌లో ఉంది. ఎలా కట్. పెట్టాలని ఫైనల్‌గా అయితే అలాగ సెట్ చేశాను. తర్వాత రెడ్ లైట్స్ సెట్ అవుతుందా ప్లాంట్‌కి అని చూసాను. బట్ పెడితే అస్సలు బాగోలేదు. ఇంకా అక్కడ వదిలేసి నెక్స్ట్ డే డెకరేట్ చేద్దాంలే మార్నింగ్ అనేసి వదిలేసాను. సో, బయట గుమ్మానికి అన్ని గుమ్మాలకి ఫ్లవర్స్ అయితే సెట్ చేసేస్తున్నాను. నేనైతే హెవీ బర్డెన్ అయితే పెట్టుకోను. ఎందుకంటే అవంతా ఒకేసారి ఒకే రోజు అన్నీ చేసి మళ్ళీ బాడీ పెయిన్స్ అవి ఇవి ఎందుకు తెచ్చుకోవడం అనేసి మెల్లమెల్లగా కొద్దిగా అయితే చేస్తుంటాను డెకరేషన్ అయితే ఫెస్టివల్స్‌కి. సో, బయట ఇలా అయితే డెకరేట్ చేశానండి. మీకు నచ్చిందా లేదా కామెంట్ అయితే చేసి చెప్పండి. సో, ఇదేంటి ఇవాల్టి వ్లాగ్. మళ్ళీ మనం మరో మంచి వ్లాగ్‌లో అయితే కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ మై ఛానల్. బాయ్ బాయ్.